హుండై వాళ్ళది ఇయాన్ వెహికల్. ఇది స్టార్టింగ్ ట్రబుల్ కస్టమర్ కంప్లైంట్ ఉంది. అయితే వెళ్ళి చూసాము, స్టార్ట్ కావట్లేదు. దీన్ని టో చేసుకొని తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చినాక మేము చెక్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ వైరింగ్ మొత్తం ఎలకలు కొట్టడం వల్ల డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఒకటి కాదు, 2-3 చోట్ల ఉంది, మల్టిపుల్ డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఇది కూడా డ్యామేజ్ అయింది. దీన్ని రీవర్క్ ఇంతకుముందు చేశారు. ఈ వైరింగ్ డ్యామేజ్ కావడం వల్ల సెన్సర్ షార్ట్ అయింది. సెన్సర్ షార్ట్ అయ్యి ఈసీఎం కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీన్ని రీవర్క్ చేయటమా లేకపోతే ఈసీఎంని రీప్లేస్ చేయటమా లేదా కొత్తది వేయటమా అనే విషయం మేము ముందుకు పోతున్నాం. కస్టమర్ ఈ కొత్త ఐటమ్స్ని తేవడానికి కొంచెం వెనకాడుతున్నాం. కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే దీన్ని ఈ సెన్సర్స్ మొత్తం కొత్త వేసేసి ఈ వైరింగ్ని రీవర్క్ చేసేసి ఎక్కడికి డ్యామేజ్ ఉందో అదని రీప్లేస్ చేసి కొత్త వైరింగ్ వేసేసి ఈసీఎం మాత్రం రీప్లేస్మెంట్లో ఓల్డ్ మార్కెట్లో దీన్ని ఇచ్చేసి వేరే సెకండ్ హ్యాండ్లో ఈసీఎం తీసుకొచ్చి ఫిట్ చేసేసి దీన్ని స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా చేస్తాం. కస్టమర్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ చిన్న చిన్న వైర్లు కట్ చేయడం వల్ల ఎరకల్లో కానీ డ్యామేజ్ రిజల్ట్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. అంటే పెద్ద కాస్ట్తో కూడుకున్న రిపేర్. ఈసీఎంలు సెన్సర్స్ ఇవన్నీ ఇలా జరగకుండా ఉండాలంటే మీరు 1-2 పద్ధతులు పాటించాలి. ఈ పార్కింగ్ చేసేటప్పుడు లోపల ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉండకుండా చూడాలి. రెండోది ఆ అపార్ట్మెంట్లో ఆ చెత్త ఒక మూలకి చెత్త వేసే ఏరియాలో ఈ కారు పార్కింగ్ చేయకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు లైట్ వేసి ఉంచితే ఆ లైట్కి ఎలకలు రాకుండా ఉండొచ్చు. కారును మాత్రం నడపకుండా 10 రోజులు 15 రోజులు 4 రోజులు ఉంచడం వల్ల కూడా ఎలకలకి ఆవాసానికి అవకాశం ఏర్పడుతుంది. అది రాకుండా మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.